విలువలు మర్చిపోయి బతికితే నేను చూస్తూ ఊరుకోను. ఈరోజు ఎలా పడితే అలా బతుకుతున్నారు. ఇదిగో ఇది జరుగుద్దని ముందే చెప్పాడు. ఇలా జరుగుతున్నాయంటే అర్థం ఏంటి తెలుసా? మనిషి నైతిక విలువలు తగ్గిపోతున్నాయంటే ఎవరు బాధ్యతలు వారు మర్చిపోతున్నారు. తల్లి బాధ్యత మర్చిపోతుంది, తండ్రి బాధ్యత మర్చిపోతున్నాడు, పిల్లల బాధ్యత మర్చిపోతున్నారు, పెద్దల బాధ్యత మర్చిపోతున్నారు, అధికారుల బాధ్యతలు మర్చిపోతున్నారు. అందరూ బాధ్యతలు మర్చిపోయి బతుకుతున్నారు. అందరూ బాధ్యతలు మర్చిపోతే లోకం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటంటే ప్రభువు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు శిక్షించడం మానేశారంటే దేవుడు శిక్షిస్తాడు. మరలా నీ కొడుకు నువ్వు శిక్షిస్తే మంచిది. రెండవది, ఒకవేళ నీ చేయి దాటాడనుకో, నీ భర్త శిక్షించాలి. నీ భర్త చేయి దాటాడనుకో, తర్వాత నీ అత్తమామలు లేదంటే మీ అమ్మా నాన్నలు వీళ్ళు శిక్షించాలి. వాళ్ళు శిక్షించలేదనుకో, నెక్స్ట్ గ్రామానికి పెద్దలు ఉంటారే ఆ పెద్దలు శిక్షించాలి. గ్రామ పెద్దలు శిక్షించలేదనుకో, నెక్స్ట్ ప్రభుత్వ అధికారులు ఉంటారు వాళ్ళు శిక్షించాలి. వాళ్ళు శిక్షించలేదనుకో, నెక్స్ట్ ఇంకా పై అధికారులు ఉంటారు వాళ్ళు శిక్షించాలి. వాళ్ళు శిక్షించలేదనుకోండి, ఎవ్వరు శిక్షించకపోతే ఒక ఆయన దిగుతాడు. ఆయన శిక్షించాడా నీ కంటికి కూడా కనిపించాడు వాడు, నీ కంటికి కూడా. మళ్ళా చెప్తున్నాను, మీ పిల్లలు మీరు శిక్షిస్తే బతుకుంటాడు. ఆయన శిక్షిస్తే ఓ మాట ఉంది కదా, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. ఇప్పుడు చెప్పండి, సరిగా లేని మీ పిల్లలు మీరు శిక్షిస్తే వాడు బతుకుతాడు, వాడికి బుద్ధి చెప్తే బతుకుతాడు. మీరు వదిలేశారా, మీ పైన పెద్దలు చెప్పాలి వాళ్ళు వదిలేశారా, గ్రామ పెద్దలు చెప్పాలి వాళ్ళు వదిలేశారా, దేవుడు దిగుతాడు. ఒకప్పుడు చెయ్యాల్సి తల్లి మాట తండ్రి మాట వినకపోతే గ్రామ పెద్దలు పిలిపించి చెప్పాలి, ఇదిగో వీడు ముండోడే తిరుగుతున్నాడు, ఏం చేయండి. ఒకవేళ తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకపోతే రాళ్లతో కూడా చంపేమన్నాడు పిల్లల్ని. పెద్దలకు చెప్పిన ఆజ్ఞ ఏంటి తెలుసా? రాళ్లతో కూడా చంపేయండి, వాడు ముండోడుగా తిరిగితే రాళ్లతో కూడా చంపేయండి అన్నాడు. ఆ రీతిగా దుష్టత్వాన్ని మనుషుల్లోంచి తుడిచేయాలన్నాడు. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. పెద్దలు చెప్పాలి. పెద్దలు మానేస్తే ప్రభుత్వ అధికారులు రాజులు శిక్షించాలి, అధికారులు శిక్షించాలి. వాళ్ళు సరిగా లేరు. మరి ఇప్పుడు ఎవరు? దేవుడు శిక్షిస్తాడు. మీరు గమనించండి, మీకు ప్రేమ ఎక్కువైపోయి వదిలేయండి, ఒకరోజు అడు మిస్ అయిపోతాడు. అందుకే ఈరోజు ఈ మధ్యకాలంలో బ్యానర్లు ఏంటి తెలుసా? పట్టుమని కనీసం 25 ఏళ్ళు ఉంటలేదండి ఒక్కొక్కడికి. బ్యానర్ ఏంటి? మిస్ యూ. మిస్ అయిపోతాడు. ఎందుకు మిస్ అయిపోయాడు? నువ్వు భయం చెప్పలేదు. నువ్వు భయం చెప్పకపోతే, నువ్వు బుద్ధి చెప్పకపోతే వాడు మిస్ అయిపోతాడు. దేవుడు చెప్పింది ఇదే. అందుకే ఉంటారనుకుంటున్నారు సినిమా హీరోకి బ్యాన్ రేసి వాడి కాలి కింద, తర్వాత వాడి సీటు పక్కనే పేర్లు రాయించుకుంటారు. అంతే కదా? ఇంకా ఘాటుగా చెప్పాలంటే వాడు కాళ్ళ మధ్యలో పేర్లు రాయించుకుంటారండి. వాడలా నిలబడితే వాళ్ళ కాళ్ళు మధ్యలో పేర్లు ఉంటాయి. ఏం పేరు? యాకోబు గారు. వాడలా నిలబడితే వాళ్ళ కాళ్ళు మధ్యలో పేర్లు ఉంటాయి. ఏం పేరు? యాకోబు గారు, యేసేపు గారు, పేతురు గారు. అర్జెంటుగా వాళ్ళ పేర్లన్నా మార్చేయి, లేదా ఆ బ్యానర్ అన్న చింపేమనండి. ఒకవేళ వాడు భక్తుడు అనుకుంటే, నువ్వు ఏ హీరోకి భక్తుడు అయితే ఆ హీరోకి నువ్వు అంకితుడు అనుకుంటే అయితే పేరు మార్చేసుకో. ఏసు అనే పేరు తీసే. ఏసు అనే పేరుకి విలువేంటి తెలుసా? ఆ పేరు పెట్టుకుని తీసుకెళ్ళి ఎవడ కాళ్ళ దగ్గర రాస్తావు పేరు, రాస్తున్నావు అని పేరు. ఏసు అంటే సర్వాధిపతి, సర్వాధికారం కలిగిన ఆ దేవుని పేరు పెట్టుకుని ఆ పేరు తీసుకెళ్ళి ఎక్కడ? వాడి కాళ్ళ దగ్గర పెడతావా? వాడి కాళ్ళ దగ్గర పేర్లు పెడుతున్నప్పుడు చూడండి, మీ పిల్లల పేర్లు అక్కడ కనబడితే ఒరే ఆ పేరుకి కళంకం తెచ్చావు, నువ్వు అర్జెంటుగా ఏం చేయి? మారతావా? వచ్చి ఒక పక్క కొండల దోముతా, కంగారుగా వంట చేస్తా, పిల్లలు ఇంటికి వచ్చారు లేదని చెప్పి చుట్టూ చూసుకుని రాకపోతే వాడు గ్రౌండ్లో ఎక్కడ ఆడుకుంటూ కేక, ఒరే తొందరగా రా స్నానం చేద్ది కానీ. ఫస్ట్ కేక రాలేదు, రెండో కేక వచ్చావా,
రెండో కేక, రాలేదు. రమ్మంటావా, మూడో కేక. అప్పుడు వచ్చేయాలాడు. రాకపోతే ఇంకా నాలుగో కేక ఉండేది కాదు. ఈవిడే వెళ్ళేది అక్కడ పట్టుకునేదండి. అక్కడ పట్టుకుని తన్నుకుంటూ వస్తే దొల్లుకుంటూ వచ్చేవాడు ఇంటికి. ఎన్ని కేకలు వేయాలి, ఎన్ని కేకలు వేయాలి. మరి ఇప్పుడు ఎప్పుడు లేవు, ఇప్పుడు లేవు. అర్ధరాత్రి తిరుగుతున్నారండి. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత మీకు తెలుసో తెలీదు, టౌన్ ఏరియాకి వెళ్ళి చూడండి, ఏ సిటీ కన్నా అర్ధరాత్రి 12 దాటిన తర్వాత వీళ్ళందరూ బయటకు వస్తున్నారు. ఒకప్పుడు అర్ధరాత్రి ఎవరు బయటకు వచ్చేవారు తెలుసా? అర్ధరాత్రి జంతువులు బయటకు వచ్చేయండి. అడవుల్లో జంతువులు ఎప్పుడు తిరుగుతాయి అనుకుంటున్నారు? రాత్రి. మరి ఇప్పుడు సిటీల్లో మనుషులు తిరుగుతున్నారు. ఈ భయంకర ఈ రాత్రిపూట వీళ్ళు తిరుగుతుంటే వీళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? ఒకప్పుడు 5 దాటితే బయట ఉండిచ్చేవారు కదా. మరి ఇప్పుడు తెల్లవారు 5 గంటలకు ఇంటికి వచ్చిన ఎవరు పట్టించుకుంటలేదు. ఏం చేయాలి? మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని ఏం చేయాలి? పోనీ మీరు పట్టించుకోరు. పోనీ గ్రామ పెద్దలు, ఒకప్పుడు ఇంటి బయట కనబడితే ఎవడైనా పెద్దోడు చూస్తే ఏమన్నాడు తెలుసా? వాడు రోడ్డు మీద కనబడితే, ఎవడరా నువ్వు, నీకు ఇక్కడ పని ఏంటి, నువ్వు ఎవరు అబ్బాయి, మీ నాన్నతో చెప్పనా అనేవాడు. మరి ఇప్పుడు పొరపాటున పెద్దలు ఎవడైనా అలా అంటే మీరు ఊరుకుంటారా? ఆ పెద్దల మీద గొడవ వేసుకుంటారు. అందుకే పెద్దలు అనుకున్నారు మాకెందుకు వచ్చింది తలకపోటు. టీచర్లు తిట్టకూడదు, పెద్దలు తిట్టకూడదు, ఎవరు తిట్టకూడదు. మీరు తిట్టరు, మరి ఏమవుతారు? నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. మీరు గమనించండి, దేవుడు రంగంలోనికి దిగుతాడట. మీరు బుద్ధి చెప్పకపోతే దేవుడు దిగి బుద్ధి చెప్తాడు, బుద్ధి చెప్తాడు, బుద్ధి చెప్తాడు. పోతే పోయాం అనుకుంటున్నారేమో, అక్కడతో అయిపోలేదు. ఎక్కడ కడిగేసిన దేవుడు ఎక్కడతో విడిచిపెట్టాడో నెక్స్ట్ ఎక్కడికి, నెక్స్ట్ ఎక్కడికి, ఎక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? దేవుడు అన్నాడు, ఎక్కడ సరిగా బతకని వాడిని ఎక్కడ చంపి, దేవుడు ఎక్కడ శిక్షించడు, జస్ట్ చంపుతాడంతే. ఎందుకు చంపుతాడు? శిక్షించడానికి చంపుతాడు. దేవుడు చంపడం శిక్ష అనుకోకండి. భూమి మీద చంపడం శిక్ష, భూమి మీద చావే శిక్ష. భయంకరమైన ద్రోహికి ఏం చేస్తారు? మరణశిక్ష విధిస్తారు, అదే శిక్ష. కానీ దేవుడు మరణశిక్షను శిక్షగా వేయడు. మరి దేనికి వేస్తాడంటే, మరణశిక్ష శిక్షించడానికి మరణం రప్పిస్తాడు. మరణించిన తర్వాత అప్పుడు శిక్షిస్తాడు, మరణించిన తర్వాత అప్పుడు శిక్షిస్తాడు. నీకు నచ్చినట్టు బతుకు, ఒకరోజు చేస్తా. ఇలాగే ఒకడు బతికి చచ్చాడట. ఎలా బతికాడో ప్రభువారు ఉపమానం చెప్పిన విధానం మనందరికీ తెలిసిందే. ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయం లోకసువార్త, 16వ అధ్యాయం లోకసువార్త, 16వ అధ్యాయం 22వ వచనంలో రాయబడుతున్నమాట చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడు. ఇక్కడ ఇద్దరు గురించి చెప్తున్నాడు. ఒక ఆయన దరిద్రుడు, ఇంకొకడు ధనవంతుడు. ఇది ఎక్కడ? భూమి మీద. కానీ వేరే చోటలా కాదు. పరదేశులు ఆయన ధనవంతుడు, వీడు దరిద్రుడు. ఈ భూమి మీద ఎలా బతుకుతున్నా చూడండి. దరిద్రుడు ఉన్నాడట, ఆయన దరిద్రతో చనిపోయాడు. ధనవంతుడు పాపంతో చచ్చిపోయాడు, చనిపోయి పాతి పెట్టబడెను అని చూడండి. అప్పుడు అతడు చూడండి, ఎక్కడ చచ్చాడు అప్పుడు స్టార్ట్ అయిందట. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. యావజ్జీవ కారాగార శిక్ష అంటారే, అది భూమి మీద కాదు, అది భూమి మీద పడదు. ఒకవేళ భూమి మీద ఎవరికైనా జీవిత ఖైదు విధిస్తే వాడు 14 ఏళ్ళలో 7 ఏళ్ళలో ఉంచి వదిలేస్తారు. దానికంటే ముందే వదిలేయచ్చు. ఇది జీవిత ఖైదు కాదు. అసలైన జీవిత ఖైదు ఏంటో తెలుసా? కఠిన కారాగార శిక్ష అంటే ఏంటంటే, మనిషి చచ్చిన తర్వాత నీ ఇష్టానుసారంగా బతికి చస్తే అప్పుడు అప్పుడు వేస్తాడట. ఎందుకంటే ఈ శరీరంతో వేస్తే ఈ శరీరం శిక్షను తట్టుకోలేదు. ఈ శరీరం ఉందే, ఈ శరీరం శిక్షను తట్టుకోలేదు. గట్టిగా కొడితే ఏమవుతాం?
గట్టిగా కొట్టినా నాశనం అయిపోద్ది, చచ్చిపోద్ది. గట్టిగా కొడితేనే కాదు, గట్టిగా పెట్టండి ఫుల్గాను. 4 ప్లేట్లు భోజనం పెడితే ఏమవుతారు? తిన్నా చచ్చిపోద్ది. ఏది ఎక్కువైనా చివరికి బాగా నవ్వించండి, బాగా నవ్వించండి, ఏమవుతాడు? నవ్వినా చచ్చిపోతాం, నెక్స్ట్ ఏడ్చినా చచ్చిపోతాం, తిన్నా చచ్చిపోతాం, నిద్రపోయినా చచ్చిపోతాం, నిద్ర పోకపోయినా చచ్చిపోతాం, ఎలాగైనా చేస్తాం. ఇది దేన్ని తట్టుకోలేదు, ఇది దేన్ని తట్టుకోలేదు. బెలూన్ లాంటిది ఇది, సాగదీసినా తెగిపోతుంది బెలూన్. గాలి గట్టిగా ఊదినా పగిలిపోతుంది. అలాని ఏ పిన్నిసి పెట్టు పొడిచినా ఎందుకు పనికిరాదు. ఇంకా చెప్పాలంటే ఈ శరీరంతో పోలిస్తే బెలూనే కొంచెం గట్టిగా ఉంటుందేమో. ఇది ఎలాంటిదంటే బెలూన్ కంటే దారుణమైంది. అందుకే దేవుడు అన్నాడు, అల్పకాలమైన ఈ జీవితం దేంతో పోల్చాడు తెలుసా? ఊపిరి, ఆవిరి, కంటికి కనిపించకుండా ఎగిరిపోతుంది. కాబట్టి ఇక్కడ శిక్ష వేస్తే తట్టుకోలేదు. కాబట్టి ఏం చేయాలి? చంపేసి అప్పుడు శిక్షించాలి, అప్పుడు శిక్షించాలి. అందుకే వీడిని కూడా చంపేసిన తర్వాత మొదలు పెట్టాడట. అప్పుడు చచ్చాడు, పాతి పెట్టారు. ఇక్కడ పాతి పెట్టడం జరిగిందో లేదో అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. ఇక్కడ ఎంజాయ్ చేశాడు, అక్కడ బాధపడుతున్నాడు. వాడిని చంపేసింది ఎవరు చెప్పండి? వాడిని చంపేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు బాధపరిచేది దేవుడు. ఎందుకు చంపేశాడు? రోగం చచ్చిపోయాడా? చచ్చిపోలా. ఎవరన్నా మర్డర్ చేశారా? చేయలా. మరి ఎవరు చంపేశారు? దేవుడు చంపేశాడు. దేనికి చంపాడు? బాధ పెట్టడానికి చంపాడు, బాధ పెట్టడానికి చంపాడు, బాధ ఏంటో పరిచయం చేయడానికి చంపాడు. చంపిన తర్వాత తీసుకుని వెళ్ళి పాతాళంలో పడేసాడట. పడేసి బాధపరచడం మొదలుపెట్టాడు. చూడండి, బాధపడుతూ ఎప్పుడు? కొన్ని రోజుల తర్వాత కాదు, ఎప్పుడు? అప్పుడే పడ్డాడండి, అప్పుడే. నిమిషాలు కూడా అవ్వలేదు, నిమిషాలు అవ్వకముందే అలా పడి బాధపడుతూ కన్నులెత్తి చూశాడట. కన్నులెత్తి చూసి ఏమన్నాడు? అబ్రహాము అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు. అగ్నిలో పడ్డది ఎప్పుడు? అగ్నిలో గంట అయిందా? అప్పుడే పడ్డాడు. అప్పుడే పడివాడు అంటున్నాడు తెలుసా? ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను దేవా, లాజర్ను పంపించు. దేని చల్లార్చడానికి? మీరు ఎప్పుడైనా గమనించండి, అంటుకున్న వాళ్ళని చూస్తాం కదా మనం. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు శరీరాలు అంటుకుంటే కాలిపోతున్న మనుషులు ఎప్పుడైనా నా నోట్లో నీళ్లు పోయినా నరిశారా? నీళ్లు పోస్తున్నప్పుడు నోరు తెరిచారా? నీళ్లు దేనిమే పోయమంటారు? నీరు దేనిమే పోయమంటారు? శరీరం మీద పోయాలి, పైన కాలుతున్న శరీరం మీద పోయాలి. నోట్లో నీళ్లు పోయరు. ఎందుకంటే ఈ నాలుక ఉందే, నాలుక ఆల్రెడీ ఎక్కడ ఉంటుంది? లాలాజలంలోనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా నీటిలోనే ఉంటుంది. శరీరం అంతా కాలిపోయిన నాలుకేం అవ్వదు. ఈ శరీరం అంతా ఉడుకుపోవాలి. ఇంకా చెప్పాలంటే 40% కాలిపోయిన ప్రాబ్లం లేదు, 70% కాలిపోయిన వాళ్ళు కూడా బతికారు. 70 కాదు, 85% కాలిపోయిన వాళ్ళు కూడా బతికారు. ఇక్కడ మీరు గమనిస్తే 85% కాలిపోయిన వాళ్ళు అయినా ఏ రోజు కూడా నోరు తెరిచి బాబోయ్ నా నాలుక కాలిపోతుంది నీళ్లు పొయ్యండి అని చెప్పి నోరు తెరిచిన వాడిని ఎక్కడైనా చూసామా? చూడలా. పశు శరీరాన్ని చల్లార్చమంటారు. ఇంకా చెప్పాలంటే నాలుక ఎక్కడో లోపల ఉంటుందండి, నోట్లో నానుతూ ఉంటుంది. వీడు అడిగింది ఎక్కడో తెలుసా? శరీరం మీద పోయమన్నాడా? లేదు. ఎక్కడ? నాలుకను చల్లార్చన్నాడు. చూడండి, మీరు గమనించండి, పాతాళంలో అగ్ని మామూలుగా ఉండదు. అరికాల నుంచి అంటుకోదు, నడినెత్తి నుంచి అంటుకోదు. మంట ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనుకున్నారు? మంట నాలుకతో స్టార్ట్ అవుతుందండి. ఈ నాలుక, దానికి ఆయన చెప్పిన మాట చూడండి, దానికి రెఫరెన్స్ ఎక్కడంటే యాకోబు గారు రాసిన పత్రిక. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడో దేవుడు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడో యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం
యాకోబు గారు రాసిన పత్రిక 3 అధ్యాయం 5వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకును మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అన్నాడు. చూడండి పై వచ్చినమ్మా. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమై బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పైనను పెద్ద అడవిని తగలబెట్టేస్తుంది. కాబట్టి ఈ నాలుక అగ్నియే అన్నాడు. చూడండి, అగ్ని అని చెప్పి ఇదట పాప ప్రపంచం అయిపోతుందట. ఇదొక పాప ప్రపంచం. ఈ పాప ప్రపంచం అయిపోయిన ఈ నాలుగు గురించి మాట్లాడుతున్నాడు. ప్రకృతి చక్రమునకు చిచ్చిపెట్టును. అది నెక్స్ట్, అది నరకము చేత. భూమి మీద ఏం చేసినది కాలదండి. ఎప్పుడు కాలుతుంది తెలుసా? దీన్ని అంటిస్తాడట దేవుడు. దేన్ని? నరకంలో దేన్ని అంటిస్తాడు? ఫస్ట్ తగలబెట్టేది ఎక్కడ అనుకుంటున్నారు? నాలుక. దీన్ని సంతోషపరచడం కదా. నువ్వు తాగింది దేనికి? నువ్వు తాగిందేంతో? ఈ నాలుగుతోనే. నువ్వు తినిందేంతో? ఈ నాలుగుతోనే. చివరికి నువ్వు 10 మందిని దూషించిందేంతో? ఈ నాలుగుతోటే. ప్రభువును స్తుతించాల్సిన నాలుక ప్రభువును స్తుతించకుండా ఇష్టానుసారంగా ఎలా పడితే అలా లోకాన్ని అనుభవించి చేస్తే దీనికి పెడతాడట చుచ్చు. ఎక్కడ? నాలుక. అందుకే మీరు గమనించండి, ధనవంతుడు దేన్ని చలార్చుకుంటున్నాడు తెలుసా? దేన్ని? నాలుక. ఎందుకంటే అక్కడే అంటిస్తాడు దేవుడు. అక్కడే. అప్పుడు అనిపిస్తుంది అండి, కాస్త కారం తింటేనే ఏమంటాం మనం? అమ్మో కాలిపోతుందట. ఏంటి కారానికి కాలిపోతుందా? కారానికి. వేడి వేడి కాఫీ తాగితే నాలుగు కాలిపోయిందా? ఏంటి వేడి కాఫీకే నాలుగు కాలిపోతే డైరెక్ట్గా నాలుక అంటిస్తే, డైరెక్ట్గా నాలుకని అంటిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఇక్కడ ట్రై చేయకండి. ఎక్కడికి? డైరెక్ట్గా పాతాళం వెళ్ళిపోతే దేవుడు సరాసరి ఎక్కడ అంటిస్తాడు? అందుకే మీరు గమనిస్తే నాకు అదో రకంగా అనిపిస్తుంది అండి. ఒకవేళ పాతాళంలో అగ్ని బయట ఉండదేమో. ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుందేమో. అంటే పైకి శరీరం ఏం అవ్వదు, కానీ లోపల మాత్రం తగులడిపోతూ ఉంటుంది. లోపల తగులడిపోతూ ఉంటుంది. ప్రభువా నా మీద నీళ్లు చల్లంటలేదు. మరి ఏమంటాడంటే నాలుకను చల్లార్చయ్యా, నా నాలుకను. ఎలా? ఎలా? గ్లాసు నీళ్ళు తెమ్మన్నాడా? ఎలా? మీరు గమనించండి, భూమి మీద ఏమడడానికి సిగ్గుపడమో తెలుసా? మనం ఏమడడానికి? నీళ్ళు అడగడానికి సిగ్గుపడమండి. ఎవరైనా ఎలాంటి వాడైనా సిగ్గు లేకుండా ఎవరినైనా అడిగేదండి తెలుసా? అమ్మా కాసిని నీళ్ళు ఇవ్వండి అమ్మ. అన్నం పెట్టమంటానికో సిగ్గుపడతాం. ఎందుకంటే అన్నం పెట్టమని అడుక్కునేది ఎవరు? నీళ్ళు అడగడం నామోషి కాదు. నీళ్ళు అడగడం నామోషి కాదు. నీళ్ళు ఇవ్వడానికి ఎవరు ఇబ్బంది పడరు. నీళ్ళు ఎవరైనా ఇస్తారు. భూమి మీద నీళ్ళు అడగడానికి ఎవరు సిగ్గుపడరు. నీళ్ళు ఇవ్వడానికి ఎవరు కష్టపడరు. కానీ పాతాళంలో నీళ్ళు అడుగుతానికి కూడా సిగ్గుపడతారు. పాతాళంలో నీళ్ళు అడగడానికి కూడా సిగ్గుపడతారు. ఎన్ని నీళ్ళు? గ్లాసు నీళ్ళు ఇయ్యమ్మా అనరు అక్కడ. గ్లాసు నీళ్ళు కదట. ఏమని అర్థమేంటి తెలుసా? ఒకవేళ లాజరు గారు కనుక భోంచేస్తే, భోంచేసిన తర్వాత ఏం చేస్తాం? చెయ్యి కడిగేసుకుంటామే. చెయ్యి కడిగిన తర్వాత ఏం చేస్తాం? చెయ్యి కడిగిన తర్వాత ఏం చేస్తాం? టవాల్తో తుడిసేసుకుంటామే. టిష్యూ పేపర్ పెట్టి తుడుచుకుంటామే. ధనవంతుడు అన్నాడు, అయ్యా లాజరు గారు భోంచేసిన తర్వాత, లాజరు గారు చెయ్యి కడిగేసిన తర్వాత పైగా చెయ్యంతా కూడా వద్దు, జస్ట్ చిటికిని వేలు నా దగ్గరికి తీసుకొస్తే నేను నాకుతానంటున్నాడు. నేను నాకుతానంటున్నాడు. అర్థమైంది తెలుసా? ఆ చిటికని వేలు నా దగ్గర తీసుకొస్తే ఆ చిటికని వేలు చప్పరిస్తాను. నేను చప్పరిస్తాను. ఆ చెమ్మ చాలు నాకు. పైగా నాకు నీళ్లు కూడా వద్దు. పైగా ఆ చేతి నుండి కారిపోయిన నీటి చుక్కలు కూడా వద్దు. ఆ చేతి చిటికని వేలుకు అంటుకున్న చెమ్మ చాలు ప్రభువా, చెమ్మ చాలు. ఆ చెమ్మతో నా దగ్గరకు వస్తే ఆ చెమ్మ కలిగిన పైగా చెయ్యంతా కూడా వద్దు, చిటికని వేలుని ఏం చేస్తాను? చప్పరిస్తారు. చప్పరిస్తారు. ఎక్కడ? ఎక్కడ? పాతాళంలో.
మీరు అర్థం చేసుకోండి, పాతాళంలో ప్రతిదీ చాలా కాస్ట్లీ అన్నమాట. పాతాళంలో చాలా చాలా కాస్ట్లీ. నీటి చెమ్మ కూడా కాస్ట్లీ. నీటి చెమ్మ కూడా కాస్ట్లీ. చిటికెన వేలు చెమ్మే ధనవంతుడు అడుక్కుంటున్నాడు. చిటికెన వేలు చెమ్మ. అలా ఉంటుంది అక్కడ, అలా ఉంటుంది. ఇక్కడ నీ ఇష్టానుసారంగా తిని తాగి చస్తే చావు. నీ ఇష్టానుసారంగా బతుకు. తిని తాగి ఎంజాయ్ చేసిన తర్వాత చావు. చచ్చిన తర్వాత నీకు చూపిస్తాడు. చచ్చిన తర్వాత ఇక్కడ పేకల దాకా తింటున్నావు కదా, ఇక్కడ పేకల దాకా తాగుతున్నావు కదా, కక్కేటట్టు తాగుతున్నావు కదా, తాగు. నీ ఇష్టం వచ్చినట్టు తాగు. భార్య నువ్వు పట్టించుకోకుండా, తల్లిదండ్రులు పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా బతుకుతున్నావు. బతుకు. నీకు నచ్చినట్టు బతుకు. ఒక రోజు చస్తావు. చచ్చిన తర్వాత దేవుని చేతికి చిక్కుతావు. చిక్కిన తర్వాత అప్పుడు చెప్తాడు నీకు, అప్పుడు చూపిస్తాడు నీకు చుక్కలంటే ఎలా ఉంటాయో. ఏ చుక్కలు? ఆకాశంలో చుక్కలు కాదు, నీటి చుక్కలు ఎలా ఉంటాయో చూపిస్తాడు. ఆ నీటి చుక్కలు విలువేంటో చూపిస్తాడు నీకు. అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు దాకా నీకు తెలియదు. ఇది జస్ట్ ప్రారంభం. ఇంకా చెప్పాలంటే ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాడు? అప్పుడే పడ్డట పాతాళంలో. పడ్డ వెంటనే అరుస్తున్న కేకేంటి తెలుసా? నా నాలుకను చల్లార్చు. ఇంకా చెప్పాలంటే మనకు ఒకవేళ దాహం ఎప్పుడేస్తుందండి? నీళ్ళు లేకుండా ఎన్ని గంటలు బతకగలం? నీళ్ళు లేకుండా పాతాళంలో ఒక క్షణం కూడా బతకలేం. ఒక క్షణం. ఆ దాహార్తి ఎలా ఉంటుందో, ఆ ఆకలి ఎలా ఉంటుందో నీకు తెలియదు. ప్రభువారు మనకు అర్థం కావడానికి చెప్పినటువంటి ఒక ఉపమానం. అది ఉపమానం. ఉపమానంలో ఇంత భయంకరంగా ఉంటే రియాలిటీ ఇంకెలా ఉంటుందో, అనుభవిస్తే ఎలా ఉంటుందో. అందుకే చెప్తున్నా, కొన్నిసార్లు కొన్ని పనులు చేయడం మంచిది. ఏంటో తెలుసా అండి? పెద్దలు ఉపవాసం పెట్టారు చూసారా? ఉపవాసం పెట్టినప్పుడు ఆ ఉపవాసం చేస్తూ ఫీల్ అవ్వండి. ఆకలి బాధ ఏంటో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ దాహం బాధ ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది మనకి. ఎక్కడే ఈ ఆకలి బాధ ఎలా ఉంటే, ఈ దాహం బాధ ఎలా ఉంటే, పాతాళం వెళ్తే నా పరిస్థితి ఏంటని భయం వేస్తుంది మనకి. బొత్తిగా భయం లేని తరం వచ్చేసిందంటే. ఎందుకంటే తిండి ఎక్కువైపోయింది ఒక్కొక్కడికి. ఒకప్పుడు గంజానం తిని బతికేవారు కదా, అప్పుడు ఆకలి విలువ తెలుసు. ఇప్పుడు లేదు, గంజానాలు లేవు. పేకల దాకా తెల్లను వండి పెడుతుంటే సన్న బియ్యాలు తిని ఒక్కొక్కడికి కొవ్వు బట్టి కొట్టుకుంటున్నారు. డబ్బులు పెరిగిపోయినాయి, తిండి పెరిగిపోయింది. అందుకే ఎవ్వడికి ఏ బాధ లేక భయం లేకుండా బతుకుతున్నారు. భయం లేని తరాన్ని చూసి అని చెప్తున్న మాట ఏంటంటే, నేను వస్తాను, నేను బుద్ధి చెప్తాను. అందుకే దేవుడు బుద్ధి చెప్పకముందే నిన్ను కాపాడుకోవాలనుకున్నా, లేదా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడాలనుకున్నా, నీకు నువ్వు బుద్ధి చెప్పుకో. నీ కుటుంబాన్ని నువ్వు బుద్ధి చెప్పుకో. మీ పాత్రలు మీరు పోషించండి. లేమోయేలు తల్లి అదే చెప్తుంది చూడండి. ఆ స్థితికి వెళ్ళకముందే తన కొడుకును గర్దిస్తూ చెప్పిన మాట చూడండి. మాట ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో తన తల్లి ఎంత చక్కటి మాటలు మాట్లాడుతుందో. 31వ అధ్యాయం రాయబడుతున్న మాటలు మీరు చూడగలిగితే, రాయబడుతున్న మాటలు 31వ అధ్యాయం. ఈ విషయాలన్నీ చెప్పి, ఒరే నాన్న ఇవి చేయకూడదు అని మాట్లాడుతూ 8వ వచనంలో ఏం చెయ్యాలో చెప్తుంది చూడండి. మోగవారికి, దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువు అని చూడండి. చక్కగా ఎలాంటి ఉపదేశం చెప్తుంది? నాన్న నీ నోరు తాగడానికి కాదురా తెరవాల్సింది. దేనికి? తాగడానికి కాదురా, అమ్మాయిలతో సొల్లు కబుర్లు చెప్పడానికి కాదురా నీ నోరు తెరవాల్సింది. ఏం తల్లండి, ఎంత గొప్ప తల్లండి. ఎలాంటి మాటలు మాట్లాడుతుంది? నాన్న నీ నోరు తెరవాల్సింది పనికి మాల మాటలు మాట్లాడడానికి కాదురా, స్త్రీల దగ్గర సొంగ కార్చడానికి కాదురా, నీ నోరు తెరవాల్సింది. నీ నోరు తెరవాల్సింది ఎక్కడో తెలుసా? తాగడానికి కాదు. మరి దేనికంటే మోగవారు, మాట్లాడలేని మోగవాళ్ళు ఉంటారే, మాట్లాడలేరు వాళ్ళు, వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పలేరు వాళ్ళు, పైకి నలిగిపోతున్న మోగవాళ్ళు చాలా మంది ఉన్నారు. నోరు లేని మోగవాళ్ళు ఉన్నారు. నువ్వు రాజు, వాళ్ళకి తీర్పు తీర్చాలి. నువ్వు నీ దగ్గరకు వచ్చి ఏం జరిగిందో కూడా చెప్పలేరు. నోరున్నవాడు చెబుతాడు, నోరు లేని వాళ్ళకి
నోరు లేదు వాళ్ళకి, నోరు లేదు. నోరు లేని పసిపిల్లలతో సమానం వాళ్ళు. చూసారా, నోరు లేని పిల్లలు చూడండి, చిన్నప్పుడు బాధ కలిగితే ఏం చేస్తారు? చెప్పలేరు. ఆకలేసినా చెప్పలేరు, దాహం వేసినా చెప్పలేరు, బాధ కలిగినా చెప్పలేరు. అప్పుడు తల్లి ఏం చేయాలి? ఆ మోగ బాధను అర్థం చేసుకోవాలి. మోగ బాధను అర్థం చేసుకోవాలి. నోరు లేని, మాటలు రాని పిల్లలు ఏడుస్తుంటే ఆ ఏడుపు తల్లి ఎలా గమనిస్తుందో నువ్వు కూడా మోగవాళ్ళు ఉన్నారు. నోరు విప్పి చెప్పలేని మోగవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఏడుపులు వినాలి. నువ్వు రాజుగా సింహాసనం మీద కూర్చున్న నీవు ఆ నోరు విప్పి చెప్పలేని మోగవాళ్ళ తరపు నోరు తెరువు. వాళ్ళ బాధను గ్రహించు. నువ్వు చెప్పండి, చూడు, నువ్వు చెప్పు. ఏమన్నా మోగవారికి, దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులందరికీ, శ్రమపడు వారికి అందరికీ, దరిద్రులకును న్యాయము జరిగించు. నీ బాధ్యత ఇది, నీ బాధ్యత ఇది. నువ్వేం చేయాలంటే ఇది చేయాలి. ఏం చేయాలి? దీనులకు, శ్రమపడు వారికి, దరిద్రులకు న్యాయము జరిగించు. న్యాయం జరిగించు. సింహాసనం మీద కూర్చున్న నీవు, సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్న నీవు ఈ పని చేయాలి. ఈ పని చేయాలి. ఈ పని చేయడానికి నేను కన్నాను. ఎలా? మొక్కులు మొక్కి మరీ కన్నాను. నా కొడుకు దీనులను ఆదరిస్తాడు, మగవాళ్ళ తరపున నిలబడతాడు, నా కొడుకు సమాజానికి సేవ చేస్తాడు. నేను కంటే నువ్వేంట్రా తాగేసి తిరుగుతున్నావు? నువ్వు తాగేసి తిరుగుతున్నావేంటి? ఒక తల్లి తన కొడుకు చెబుతున్న బుద్ధి ఎంత గొప్పగా ఉంది చూడండి. ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా ఉంది. మరలా ఈ విషయం ఒక తల్లి కొడుకు చెప్తుంది. ఇంకా ఇప్పుడు ఇంకో తల్లి ఉంది. ఇది శరీర సంబంధమైన తల్లి అయితే ఇంకో తల్లి, ఆత్మీయ తల్లి ఉంది. ఎవరావిడ? ఎవరు? సంఘం. సంఘం. సంఘం ఎవరు తెలుసా అండి? తల్లి. ఆ సంఘం కనే బిడ్డ ఎవరు తెలుసా? బాప్తిసం తీసుకున్న ప్రతి వాడు ఏమవుతాడు? సంఘములో ఒక బిడ్డ అవుతాడు. ఇప్పుడు సంఘం ఆ బిడ్డకి ఏం చేయాలి? ఇప్పుడు ఈ లెమూయేలుకు చెప్పినట్టు సంఘం సంఘములోనికి వచ్చిన ఆ బిడ్డకు చెప్పాలి. సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో, సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో, సంఘ విశ్వాసులు, ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, కిందన్న వాళ్ళకి చెప్పాల్సింది తెలుసా? కొత్తగా మారిన వాడికి చెప్పాల్సిన విషయాలు. నువ్వు రాజు, మన రాజులమా కాదా? పేతురు గారు పత్రిక రాస్తూ చెప్పిన మాట మనందరికి తెలుసు కదా. తెలుసా తెలీదా? తెలుసా? ఏంటి అది మాట? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. మీరెవరు? రాజులైన యాజక సమూహం. సంఘం ప్రతి వాడికి చెప్పాలి, నువ్వు రాజు, నువ్వు రాజు, నువ్వు రాజు. సంఘములో చేరిపడిన ప్రతి వాడికి చెప్పాలి, రే నువ్వు రాజు, నువ్వు రాజు. బాప్తిసం తీసుకున్న ప్రతి వాడు రాజు. రాజైన వాడు దారి తప్పకూడదు, తప్పకూడదు. సంఘమా హెచ్చరిస్తున్నావా? సంఘమా హెచ్చరిస్తున్నావా? సంఘములు ఈ మాటలు వినబడుతున్నాయా? ఒకనాడు లెమూయేలు తల్లి మాట్లాడినట్టు మాట్లాడుతుందా సంఘం? మాట్లాడట్లేదు. సంఘాలు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఈరోజు సంఘాలు నోరు మూసుకుంటున్నాయంటే, సంఘ నాయకులు నోరు మూసుకుంటున్నారు. దేనికి? భయం. భయం. ఒకప్పుడు మనుషులను కాపాడాలనుకునేవారు, మరి ఇప్పుడు మనుషులను కాపాడుకోవాలనుకుంటున్నారు. ఆ మాట అర్థం కాలేదేమో. ఒకప్పుడు మనుషుల్ని కాపాడాలంటే వాళ్ళని పరలోకం తీసుకెళ్ళాలనుకున్నారు, మరి ఇప్పుడు మనుషులు బయటికి పోకుండా మన సంఘం నుంచి పక్క సంఘానికి వెళ్ళకుండా ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇలా అనుకున్నప్పుడు వాడు చెప్పడు. సంఘములో సరిగా చెప్పాలి. ఒక తల్లి ఎలాగైతే బోధించాలో సంఘం బోధించాలి, సమాజానికి బోధించాలి. ఏమని బోధించాలంటే నువ్వు అలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు. అందుకేనండి ఈరోజు ఎక్కడ భయంకరులు తయారైపోతున్నారు తెలుసా? వాక్యం చెప్పేవాడు సరిగా ఉండట్లేదు, నెక్స్ట్ విశ్వాసులు సరిగా ఉండట్లేదు, పెద్దలు సరిగా ఉండట్లేదు. మరి ఎవరుంటారు ఇక? బాప్తిసం తీసుకుని నీకే బుద్ధి లేకపోతే, వాక్యం చెప్పే నీకే బుద్ధి లేకపోతే, నువ్వే సరిగా నడవకపోతే ఇంకెలా వస్తుంది మార్పు? ఎవరికి చెప్తావు? ఎవరికి చెప్తావు? చెప్పాలి.
నువ్వు రాజువు, నువ్వు తాకూడదు. మన సెమినార్లో ప్రశ్న వచ్చిందండి. ఈ ప్రశ్న ఏంటో తెలుసా? ఓ చోట పాస్టర్ గారు తాగేస్తున్నారట. పాస్టర్ గారు తాగేస్తా మళ్ళీ పైగా అయ్యగారు మనం తాకూడదు కదండి, విశ్వాసం వెళ్ళి పాస్టర్ గారిని అడిగాడట. విశ్వాసం వెళ్ళి పాస్టర్ గారిని, అయ్యా మనం మందు తాకూడదు కదండి. అప్పుడు అన్నాడట, ఈ రెఫరెన్స్ చూపించి, మనోవ్యాఖ్యులం గలవానికి పేదవాడికి ఏం చేయమన్నాడు? ద్రాక్షారసం తాగమన్నాడు. కాబట్టి నాకేముంది, మనసులో బాధ ఉందట ఆయనకి. రెండవది, నేను పేదవాడిని, నా దగ్గర ఏం లేవు, నా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి మనసులో బాధ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను? తాగేస్తున్నాడట అండి. ఇలా తాగేచ్చా? ఇక్కడ కాన్సెప్ట్ ఆయనకి తెలుసా? తెలియదు. ఇలా ఉంది. అందుకే మీరు ఎప్పుడు గమనించండి, అక్కడ ఆవిడ తిడుతుంది, పొగుడుతులేదు, తిట్టిన అప్లై చేసుకున్నారు. ఎవడో అన్నాడట, ఇక్కడ బుద్ధి లేని ఎదవడరా అంటే ఓయ్ అన్నాడట. నేనే. ఇది ఎలా ఉంటుంది? తిట్లు కూడా అప్లై చేసుకోవడం దరిద్రంగా. తిట్లు కూడా అప్లై చేసుకుంటారండి. రే నువ్వు రాజువి, నువ్వేమో అడుక్కు తినేవాడు కాదు, అడుక్కు తినేవాడు తాగాడంటే రీజన్ ఉంది, నువ్వెవరో, నువ్వు రాజురా అంటే ఈయనేమంటున్నాడు, నేను అడుక్కు తినేవాడు, నేను కాబట్టి నేనేం చేస్తాను, నేను తాగేస్తాను అన్నాడు. అది తిట్టది. మనకి ఎలా అర్థమవుతుంది వాక్యం? ఇలా ఆలోచించిన వాళ్ళకి ఇంకేం అర్థం అవుతుంది? సంఘంలో ఈయనే సరిగా లేకపోతే ఇంకెవరికి చెప్తాడు? ఈయనే సరిగా లేకపోతే. ఒకనాడు ఎలాగైతే లెమూయేలు ఆ కొడుకును ప్రతిష్ఠించిందో, ఈరోజు సంఘ నాయకులు కొత్తగా బాప్తిసం తీసుకున్నాం, ప్రతిష్ఠిస్తున్నాం. ఎవరికో తెలుసా? దేవునికి అంకితం చేయబడుతున్నవాడు, అంకితం చేయబడినవాడు దారి తప్పకుండా పైన నాయకులుగా మనం చూసుకోవాలి. గ్రామాలను చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, సమాజం మొత్తం మన చేతుల్లో పెట్టబడింది. మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. అందుకే తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత, తర్వాత పెద్దల బాధ్యత, అధికారుల బాధ్యత, నెక్స్ట్ సంఘం బాధ్యత. ఒకవేళ ఇంకా చెప్పాలంటే అందరూ మర్చిపోయినా ఎవరు మర్చిపోకూడదు? సంఘం బాధ్యత మర్చిపోకూడదు. సంఘం సమాజానికి ఎప్పుడు బుద్ధి చెప్పాలి. సంఘం ఎప్పుడు సమాజానికి బుద్ధి చెప్పాలి. అలా బుద్ధి చెప్పడానికే మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. అలా బుద్ధి చెప్పడానికి, అందుకే అలా బుద్ధి చెప్పడానికే ఈ సభలు ఎందుకు ఏర్పాటు చేయబడింది తెలుసా? ఈ సమాజానికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. మారిన వాళ్ళకి చెప్పాలి, మారిన వాళ్ళకి చెప్పాలి. ఇలా బుద్ధి చెప్పడానికే సంఘం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. అందుకే మీ ప్రాంతాల్లో ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘాల ద్వారా ఎలాంటి బుద్ధి చెప్పే కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే పిల్లలు పాడైపోతున్నారు, ఆత్మీయ పిల్లలు కూడా పాడైపోతున్నారు. కాబట్టి అలా పాడవకుండా ప్రతి క్షణం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే చూడండి, రేపొద్దున భయంకరమైన శిక్ష మనం పొందాలి. లెమూయేలు తల్లిది చెప్పింది, నాన్న ఇలా ఉండాలి. తర్వాత ఏమంటో తెలుసా? నువ్వు ఇలా ఉంటే నీ గుణవతి అయిన భార్య వస్తుంది. కింద తన కొడుకు అది చెప్తుంది, రే ఈ స్త్రీల వెంట తిరుగుతున్నావే, ఈ స్త్రీలు కాదు అసలైన వాళ్ళు. నువ్వు సరిగా బతికితే నీకు సరైన భార్యను దేవుడు ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. అది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది అట్టిది ఎలాంటిదట? అమూల్యమైన ముత్యముల కంటే గొప్పదే. ముత్యముల కంటే అమూల్యమైంది. ముత్యము కంటే. నువ్వు సరిగా ఉంటే దేవుడు చక్కటి స్త్రీని తీసుకొచ్చి ఏం చేస్తాడు? నీకు జత చేస్తాడు. నువ్వు ఒకవేళ స్త్రీవైతే దీనికి ఆపోజిట్, నువ్వు సరిగా ఉంటే చక్కటి పురుషుడిని తీసుకొచ్చి దేవుడు నీకు జత చేస్తాడు. మరలా గుణవతి అయిన భార్య దొరుకుట అరుగు. నెక్స్ట్ గుణవంతుడైన భర్త దొరుకుట అది అరుదే, అది కూడా అరుదే. కాబట్టి మీరు సరిగా ఉంటే గుణవంతుడైన భర్త వస్తాడు. నెక్స్ట్ నువ్వు సరిగా ఉంటే గుణవతి అయిన భార్య వస్తుంది. నువ్వు నెతక్కో. అరుదని ఎందుకు చెప్పాడు తెలుసా? నువ్వు నెతికితే మన కళ్ళు నాడమైన కళ్ళు కాదు. దేవుడు అన్నాడు, మనం ఏం నెతుక్కుంటాం? రూపవతి. నెక్స్ట్ రూపవతుడా, పురుషునే అంటాడు. రూపవతుడా, ఏమి తెలుగు పదాలు మనకు రావట్లేదు. ఒకటి హ్యాండ్సమ్ బాయ్, తర్వాత బ్యూటిఫుల్ గర్ల్, అందమైన అమ్మాయి వస్తుంది, అందగాడు వస్తాడు.
ఇలానే ఎత్తుక్కుంటాం మనం. అందమైన అమ్మాయి, తర్వాత అందమైన పురుషుడు. ఇది కాదట. దేవుడు రూపవతి అనలేదు, నెక్స్ట్ రూపవంతుడు అనలేదు, మరి ఏమంటున్నాడు? గుణవతి. గుణవతి. మీరు సరిగా ఉంటే గుణవతిని తీసుకొచ్చి దేవుడు చేస్తాడు. మీరు సరిగా ఉంటే గుణవంతుని దేవుడిని ఎత్తుక్కొస్తాడు. దేవుడిని ఎత్తుక్కొస్తాడు, ఎందుకంటే ఆయన గుణాలు ఆయన చూస్తాడు. గుణాలు మనకు కనపడవు కదా. కాబట్టి పైన నువ్వు పాటిస్తే, ఏం పాటిస్తే? నీ తల్లి మాట విని చక్కగా, ఇలాంటి తల్లి చెప్తున్న మాటలు విని ఆ మాటకు నువ్వు లోబడితే గుణవంతుడైన భర్తను తీసుకొస్తాడు, గుణవతి అయిన భార్యని తీసుకొస్తాడు. ఆ భార్య ఎలా ఉంటుందో తర్వాత తల్లి చెప్పుకుంటూ వస్తుంది. తల్లి చెప్పుకుంటూ, ఒరే ఇది గుణవతి అయిన భార్య అంటే. ఇప్పుడు చెప్పండి, తల్లి చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలి? కొడుక్కి చెప్పాలి. ఏమన్నా తెలుసా? స్త్రీల గురించి స్త్రీలకే కదా తెలిసేది. కొడుక్కి తల్లి చెప్పాలి, కూతురికి తండ్రి చెప్పాలి. అమ్మా, గుణవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? ఎందుకంటే గుడిసేటాడు ఎలా ఉంటాడో మరి మాకే తెలుస్తుంది కదా. ఒక పురుషుడు ఎంత దరిద్రంగా ఉంటాడో పురుషుడికే తెలుస్తుంది, మీకు తెలీదు. మీరు స్త్రీలు మీకు తెలీదు. ఒక పురుషుడు ఎంత దరిద్రంగా ఉంటాడో పురుషుడికే తెలుసు. మగాడు అస్సలు మంచోడు కాదు, అలానే ఆడవాళ్ళు మంచోడు కాదు. ఆ మాట నేను చెప్పకూడదు, మీరు ఆడవాళ్ళు చెప్పాలి. లేడీస్, స్త్రీలు ఎలా ఉంటారో స్త్రీగా, స్త్రీ తత్వం నీకు తెలుసు. పురుషుడు ఎలా ఉంటాడు పురుషుడిగా, నాకు పురుష తత్వం నాకు తెలుసు. పురుషుడు ఏ టైంలో ఎలా ఆలోచిస్తాడో పురుషుడిగా నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా పురుషుని కూడా. ఆడ మైండ్ సెట్ ఎంత డర్టీగా ఉంటుందో నాకు తెలుసు. నేను ఒక పురుషుడు కాబట్టి నేను నా కూతురికి చెప్పాలి, అమ్మా పురుషుడు ఎలా ఉంటాడో తెలుసా? ఎంత దరిద్రంగా ఉంటాడమ్మా వాడు, ఎంత దరిద్రంగా ఈ టైంలో ఎలా ఆలోచిస్తాడు. ఇలాంటోడు మంచోడు కాదు, మంచోడు ఎలా ఉంటాడు, మంచివాడు కానివాడు ఇలా ఉంటాడు. నువ్వు తండ్రి కూతురికి చెప్పాలి. తర్వాత ఒక స్త్రీ ఎలా ఉంటుందో, అమ్మా ఇగో కొడుకు కూర్చోబెడు, రే మంచి ఆవిడ ఎలా ఉంటుంది, మంచిది కానిది ఎలా ఉంటుంది అని ఒక తల్లి చెప్పాలి. అలా లెమూయేలు తన కొడుక్కి ఒక స్త్రీ, ఉత్తమురాలిన స్త్రీ ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తుందండి. ఇక్కడ చెప్తుంది. జాగ్రత్తగా ఇంటికి చదవండి, మీకు అర్థమవుతుంది. పురుషులు చదవండి. స్త్రీలకి ఏ అధ్యాయం చదవాలో తర్వాత చెప్తాను. స్త్రీలకి, పురుషులైతే ఈ అధ్యాయం చదవండి. ఒక తల్లి చెప్తుంది, ఇదిగో గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తుంది. గుణవతి అయిన భార్య. కాబట్టి చక్కగా ఎంత చక్కటి ఉపదేశం చేసిందో అలాంటి ఉపదేశం మీ బిడ్డలకు చేయండి. మీ బిడ్డలో బాగుంటారు. మీ బిడ్డలో బాగుంటే నెక్స్ట్ సంఘం బాగుంటుంది. సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే దేవుడు ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతంగా ఉంటే మనం ఇంకా ప్రాణాలతో ఉంటాం, లేదా పోతాం. పోయిన తర్వాత మరలా పాతాళంలో బాధపడుతూ ఉండాలి. కాబట్టి దేవుడు ముందుగా చెబుతున్న మాటలు మనసును పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, ఉన్నతమైన మీ కృపకు వందనాలు దేవా. మీరు మాకు ఇచ్చిన ధన్యత తండ్రి. మీ వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు మమ్మల్ని సరిచేస్తూనే ఉన్నారు తండ్రి, మమ్మల్ని సరిదిద్దుతూనే ఉన్నారు. మీ ఉచితమైన కృపకు తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇంకొన్ని తండ్రి మాలో లోపాలు ఉంటే సరిదిద్దండి, మమ్మల్ని బలపరచండి. మీ ఉన్నతమైన తండ్రి సేవలో, మీ ఉన్నతమైన సంఘములో మేము ఎలా ప్రవర్తించాలో తండ్రి ప్రతి క్షణము తండ్రి మాకు నేర్పిస్తూ, సజీవమైన మీ సంఘంలో తండ్రి సజీవమైన రాళ్ల వలె మేము ఎల్లప్పుడూ ఉండులాగున కృప చూపించమని కోరుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఆదరించండి, ఆశీర్వదించండి. మీ మేలులతో నింపండి. కష్టపడి ప్రయాసపడి ఏర్పరచండి తండ్రి. మీ బిడ్డల కష్టమును ఫలభరితంగా మార్చండి.